గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే హెజ్కేలు 37వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ ఎజకేలుని దేవుడు ఒక ఎండిన ఎముకలను ప్రదేశం తీసుకెళ్ళి దేవుడు ఇవి సైన్యంగా మారుతాయి ప్రవచించు అనగానే ఎజకేలు ప్రవచింపగా వారిలోకి జీవాత్మ వచ్చి శరీరం వచ్చి నరాలు వచ్చి వారు లెక్కింప సఖ్యము కాని అని రాయబడి ఉందండి. ఇక్కడ లెక్కింప సఖ్యం కాని మహాసైన్యమైరి. మనము జీవితంలో వచ్చిన సమస్యల్ని దేవుడు పరిష్కారం దేవుడు ఇవ్వలేదు అంటాం, కానీ ఇక్కడ ఎంత గొప్ప కార్యం అండి ఇది. మన జీవితంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలకి మనము దేవుని వదిలేస్తూ ఉంటాం, కానీ దేవుని పట్టుకుని దేవునిలో విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప కార్యం జరిగిందో చెప్పనా. ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగలిగే దేవుడు అండి మన దేవుడు. మనము దేవుని మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. మనకు కొన్ని చిన్న కష్టాల్లో దేవుడు చేయలేడేమో అని మన సమస్యను మనమే పెద్దది చేసేసుకుంటూ ఉంటాము, కానీ దేవుడిలో ఒక విశ్వాసం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, నా దేవుడు గొప్పోడు అనే విశ్వాసం మన దేవునిలో ఉంచుకుంటే మనం లెక్కింప సఖ్యం కానీ అంత సైన్యం కింద మనల్ని దేవుడు మార్చుతాడు. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనము ఒక్కరిమే ఉన్నాము, అయ్యో నేను ఒక్కడే అయిపోయాను, నేను ఒంటరితనంలో ఉన్నాను అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందరూ ఉన్న ఒంటరితనంలో ఉంటూ లేదా ఒంటరిగా ఉంటూ ఎంతో బాధపడేవారు చాలామంది ఉంటారు, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఒంటరి వారిని లెక్కింప సఖ్యం కానీ అంత సైన్యం కింద దేవుడు మార్చగలిగిన సర్వశక్తి మంతుడు మన దేవుడండి. మనం ఇప్పుడు ఒంటరిగానే ఉండొచ్చు, మనకి సమస్యలు ఉండొచ్చు, మనకి కష్టాలు ఉండొచ్చు, మనం ఆనందంగా ఉండలేకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు నీ కథ మొత్తం మార్చగలిగిన దేవుడు మన దేవుడు అండి. మన దేవుడు కథ మొత్తం మార్చగలిగే దేవుడు మన దేవుడు. హీ కెన్ రీరైట్ అవర్ స్టోరీ. ఆయన మనల్ని మార్చగలిగే దేవుడు అండి. మన సిచ్యువేషన్స్ని దేవుడు మార్చుతాడు, మన పరిస్థితుల్ని దేవుడు మార్చుతాడు. ఇప్పుడు మీరు ఒక పరిస్థితిలో ఉండొచ్చు, కానీ రేపు మీరు ఆ పరిస్థితిలో ఉండరు, ఎందుకంటే విశ్వాసమే విజయం అండి. ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ. ఎజకేలు చూసినట్లయితే ఎజకేలు విశ్వాసం లేకుండా ప్రవ్వా ఇది జరగదు, నేను ఇది చేయలేను, ఎలా ఎండిన ఎముకలు సైన్యం కింద మారుతాయి, ఎలా ఇది జరుగుతుంది, నేను అది ఎలా చేయగలను, లేదంటే ఈ కష్టం నుంచి నేను ఎలా బయటికి రాగలను, లేదంటే నేను ఈ ఎర్ర సముద్రం ఎలా దాటగలను అని మోషే అనుకుంటే, లేదంటే దావీదు గొలియాతు నేను ఎలాగా చంపను ప్రవ్వా అని అనుకుంటే మరి వాళ్ళు గొప్పగా అద్భుతాలు చేయగలరా అండి? విశ్వాసమే వాళ్ళని అక్కడి వరకు నడిపించింది, విశ్వాసమే వాళ్ళని లేవనెత్తింది, విశ్వాసమే ధైర్యాన్ని నింపింది, విశ్వాసమే అద్భుతాలను చేసిందండి. అక్కడ మనం పట్టుకోవాల్సిన చిన్న ట్రిక్ ఏంటంటే, మీ అందరికీ నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటంటే, మీకున్న కష్టాల నుంచి బయటికి రావాలంటే, మీకున్న బాధల నుంచి బయటికి రావాలంటే ఒక్కటే ఒక ట్రిక్ ఉందండి, విశ్వాసం. దేవునిలో మనం పెట్టగలిగే విశ్వాసం మనల్ని గొప్ప అద్భుతాల్లో నడిపిస్తుంది. మీరు కూడా విశ్వసించి ఎజకేలు గొప్ప సైన్యం కింద ఎండిన ఎముకల్ని మార్చినట్టు మీ కష్టాల నుంచి కూడా మీరు బయటకు వచ్చి ఆశీర్వాదంతో నింపబడతారని నమ్ముతూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు యేసయ్యా. గడిచిన కాలం అంతా నీ కృపా డైరెక్టుల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా తండ్రి ప్రభా, ఎజకేలు తండ్రి ప్రభా ఎండిన ఎముకలు సైన్యంగా మార్చారని నేను తెలుసుకున్నామయ్యా. అలాగే మేము మా కష్టాల నుంచి బయటకు వచ్చి తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి గొప్ప అద్భుతాలు మేము ఎజకేలు వరకు చేసేటట్టు మాకు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. యేసయ్యా నూరంతర ఆశీర్వాదంతో నింపమని యేసు దీవెనామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.